JNTH ఫోర్త్ ఇయర్లో సిఎస్సి వాళ్ళకు వచ్చేసరికి గ్రాఫ్ థియరీ అనే ఒక సబ్జెక్టు ప్రొవిజనల్ ఎలెక్టివ్ 4 కింద ఉందన్నమాట. దాని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పమని షార్ట్ క్వశ్చన్స్, ఎస్ఏ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ అడుగుతున్నారు. సో దాని గురించి చెప్పబోయే ముందు అయితే ప్లేలిస్టులన్నీ చెక్ చేసుకోండి. ఇక ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరన్నా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలి అని ఉంటే ఖచ్చితంగా కాల్ మీ 4 ద్వారా కాల్ చేయొచ్చు. ఇక తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్లో పీడిఎఫ్స్ ఇలాంటివి షేర్ చేస్తాను, ఖచ్చితంగా చూసుకోండి, అందులో జాయిన్ అవ్వండి. ఇక యూనిట్ 1 చూసుకున్నట్టయితే షార్ట్ క్వశ్చన్స్ చూద్దాం. షార్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి? డిఫైన్ గ్రాఫ్, లేకపోతే డిఫైన్ సబ్ గ్రాఫ్, లేకపోతే డిఫైన్ ఐసోమోర్ఫిక్ గ్రాఫ్ అని చెప్పేసి అడుగుతాడు. లేదు వాట్ ఈజ్ డిగ్రీ ఆఫ్ ఎ వెర్టెక్స్ అని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే స్టేట్ హ్యాండ్ షేకింగ్ లెమ్మా, లేకపోతే డిఫైన్ డైరెక్టెడ్ వాక్, లేకపోతే డిఫైన్ పాత్, లేకపోతే డిఫైన్ సైకిల్ అని చెప్పేసి అడుగుతాడు. లేదంటే వాట్ ఆర్ కాంప్లిమెంట్స్ ఆఫ్ గ్రాఫ్ అని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే డిఫైన్ కార్టీషియన్ ప్రొడక్ట్ ఆఫ్ గ్రాఫ్స్. ఇక నెక్స్ట్ది వాట్ ఈజ్ ఏ గ్రాఫిక్ సీక్వెన్స్. ఇక నెక్స్ట్ది స్టేట్ హెవెల్ హకీమీ క్రిటీరియన్ అని చెప్పేసి క్వశ్చన్స్, షార్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇక ఎస్ఏ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి? ఎస్ఏ క్వశ్చన్స్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ విత్ ఎగ్జాంపుల్స్, డిస్క్రైబ్ మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్స్ ఆఫ్ గ్రాఫ్స్ ఇన్ డీటెయిల్, what are Eulerian and Hamiltonian graphs, give necessary and sufficient conditions, explain the following అని చెప్పేసి A union, B sum, C composition of graphs with examples అంటాడు. ఇంకోటి డిస్క్రైబ్ ది గ్రాఫ్ థియరెటిక్ మోడల్ ఆఫ్ ల్యాండ్ ప్రాబ్లం అని చెప్పేసి ఇస్తారనమాట. ఇక యూనిట్ 2 చూసుకుంటే షార్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి? డిఫైన్ వాక్, డిఫైన్ ట్రైల్, డిఫైన్ పాత్, వాట్ ఈస్ ఏ కట్ వెర్టెక్స్, డిఫైన్ బ్లాక్ ఆఫ్ ఏ గ్రాఫ్, వాట్ ఈస్ వెయిటెడ్ గ్రాఫ్, స్టేట్ ది పర్పస్ ఆఫ్ డిజ్క్రాస్టాస్ అల్గోరిథం అని చెప్పేసి ఇస్తాడు. ఇవి యూనిట్ 2లో షార్ట్ క్వశ్చన్స్. ఇక ఎస్ఏ క్వశ్చన్స్, లాంగ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి? యూనిట్ 2లో ఎక్స్ప్లెయిన్ షార్టెస్ట్ పాత్ అల్గోరిథమ్స్ అని చెప్పేసి ఏ డిజ్క్రాస్టాస్ అల్గోరిథం, బి ఫ్లోయిడ్ వార్షల్ అల్గోరిథం. ఇక సెకండ్ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే డిస్కస్ కనెక్టివిటీ అండ్ కాంపోనెంట్స్ ఇన్ గ్రాఫ్స్. ఇక థర్డ్ క్వశ్చన్ ఎలా ఉంటుంది? ఎక్స్ప్లెయిన్ కట్ ఎడ్జెస్, కట్ వెర్టిసెస్ అండ్ బ్లాక్స్ విత్ ఎగ్జాంపుల్స్. ఇక ఫోర్త్ క్వశ్చన్ డిస్క్రైబ్ వెయిటెడ్ షార్టెస్ట్ పాత్స్ విత్ ఇట్స్ అప్లికేషన్స్ అని చెప్పేసి ఇస్తాడు. ఇక యూనిట్ 3 వచ్చేసరికి షార్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి? డిఫైన్ ట్రీ, వాట్ ఈజ్ ఏ స్పానింగ్ ట్రీ, స్టేట్ కేర్లీస్ థియరం, డిఫైన్ కార్డల్ గ్రాఫ్, వాట్ ఆర్ యూలీరియన్ అండ్ హామిల్టోనియన్ గ్రాఫ్స్. అవి షార్ట్ క్వశ్చన్స్ యూనిట్ 3లో. ఇక యూనిట్ 3లో లాంగ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి? ఎక్స్ప్లెయిన్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రీస్ అండ్ నెంబర్ ఆఫ్ ట్రీస్. వీటి మీద ప్రాబ్లమ్స్ కూడా ఇచ్చేదానికి ఛాన్స్ ఉందండి నోట్స్ మీద. ఇక సెకండ్ ఎలా ఉంటుంది? రైట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ప్రిమ్స్ అండ్ క్రూక్స్కల్స్ అల్గోరిథమ్స్. ఇక థర్డ్ వచ్చేసరికి డిస్కస్ చైనీస్ పోస్ట్ మ్యాన్ ప్రాబ్లం ఇన్ డీటెయిల్. ఇక ఫోర్త్ది ఎక్స్ప్లెయిన్ స్పెషల్ క్లాసెస్ ఆఫ్ ట్రీస్ అండ్ దేర్ అప్లికేషన్స్. ఇక ఫిఫ్త్ వచ్చేసరికి డిస్కస్ హామిల్టోనియన్ గ్రాఫ్స్ అండ్ నెసెసరీ కండిషన్స్, లేదా సఫిషియంట్ కండిషన్స్ అని కూడా అనొచ్చు. ఇక యూనిట్ 4 చూసుకుంటే షార్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి? ఫస్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుంది? డిఫైన్ ఇండిపెండెంట్ సెట్. సెకండ్ క్వశ్చన్ వాట్ ఈజ్ ఏ కవరింగ్ ఆఫ్ ఏ గ్రాఫ్. థర్డ్ క్వశ్చన్ define matching. Fourth question state Hall's theorem. Fifth question what is perfect matching.
ఇక ఇందులో లాంగ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి? ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ఇండిపెండెంట్ సెట్స్ అండ్ కవరింగ్ సెట్స్ ఇన్ గ్రాఫ్స్. చూడండి, ఏ బీల కింద కూడా ఇచ్చేదానికి ఉంటుందండి. వీటిని ఇండిపెండెంట్ సెట్స్ ఏ కింద, కవరింగ్ సెట్స్ బి కింద ఇచ్చేదానికి ఉంటుంది. కన్ఫ్యూజ్ అవద్దు, కంటెంట్ గుర్తుంచుకోండి క్వశ్చన్లో. ఇక సెకండ్ క్వశ్చన్, డిస్కస్ మ్యాచింగ్స్ ఇన్ బైపర్టైట్ గ్రాఫ్స్ విత్ ఎగ్జాంపుల్స్. ఇక థర్డ్ది, ప్రూవ్ హాల్స్ మ్యారేజ్ థీరం. ఇక ఫోర్త్ది, ఎక్స్ప్లెయిన్ కోనింగ్స్ థీరం. ఫిఫ్త్ది, రైట్ గ్రీడీ అండ్ అప్రాక్సిమేషన్ అల్గారిథమ్స్ ఫర్ మ్యాచింగ్స్ అని చెప్పేసి అడుగుతారండి. ఇక యూనిట్ 5లో షార్ట్ క్వశ్చన్స్. ఫస్ట్ది, డిఫైన్ క్లిక్ అండ్ క్రోమాటిక్ నెంబర్. రెండు డిఫైన్ కిందిస్తాడు. థర్డ్ క్వశ్చన్, స్టేట్ బ్రూక్స్ థియరం. ఫోర్త్ క్వశ్చన్, డిఫైన్ క్లాస్ 1 గ్రాఫ్స్. ఫిఫ్త్ క్వశ్చన్, డిఫైన్ క్లాస్ 2 గ్రాఫ్స్. సిక్స్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ఎడ్జ్ కలరింగ్. ఇక నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ఈక్విటబుల్ ఎడ్జ్ కలరింగ్ అని చెప్పేసి అడుగుతాడు. ఇక యూనిట్ 5లో వచ్చేసరికండి లాంగ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి. సో లాంగ్ క్వశ్చన్లో ఫస్ట్ ఏంటి, ఎక్స్ప్లెయిన్ వెర్టెక్స్ కలరింగ్ విత్ ఎగ్జాంపుల్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. ఇక సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి డిస్కస్ మైసిల్కీస్ థియరం అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్. ఇక థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ గుప్తా వైజింగ్ థియరం. ఇక ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి డిస్క్రైబ్ ఎడ్జ్ కలరింగ్ అండ్ స్పెషల్ కేసెస్ ఆఫ్ ఎడ్జ్ కలరబుల్ గ్రాఫ్స్. ఇక ఫిఫ్త్ వచ్చేసరికి డిస్కస్ షెడ్యూలింగ్ ప్రాబ్లమ్స్ యూజింగ్ గ్రాఫ్ కలరింగ్ అని చెప్పేసి ఇస్తారండి. మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకటే, ఇందులో ప్రాబ్లమ్స్ కూడా ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది ఈ అల్గారిథమ్స్ యూజ్ చేసి. ఓకేనా? సో మీకు ఎంత రాసినా కూడా బుక్లెట్ ఇది కంప్లీట్ అవ్వదు సబ్జెక్ట్. ఎందుకో తెలుసా? కంటెంట్ తక్కువ ఉంటుంది, సబ్జెక్టు ఈజీగా ఉంటుంది గ్రాఫ్ థియరీ అనేది. ఓకేనా? అందుకని చెప్పేసి మీరు కంటెంట్ నీట్గా కనుక రిప్రజెంట్ చేయగలిగితే పాస్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. మీరు ఒకటేనండి చేయాల్సింది, ముందు పాస్ అవ్వాలి అనుకుంటే షార్ట్ క్వశ్చన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్ అవ్వాలి. షార్ట్ క్వశ్చన్స్లోనే మ్యాక్సిమం పాస్ మార్కుల దగ్గరకు వచ్చేస్తాయి నాకు తెలిసి, మీకు అన్నీ కనుక కరెక్ట్ అయితే. ఇక ఎస్ఏ క్వశ్చన్లో 2 క్వశ్చన్లు రాసినా, 2.5 3 క్వశ్చన్లు రాసినా పర్ఫెక్ట్గా పాస్ మార్కులు. స్ట్రిక్ట్గా చేస్తే పాస్ మార్కులు వస్తాయి, లూజ్గా చేస్తే ఫుల్ మార్క్స్ వస్తాయి. ఓవరాల్గా అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గ్రాఫ్ థియరీ కండి ఇదండి. మీకు నేను ఏదైనా సబ్జెక్టులు చేయకపోతే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను లైక్ చేసి కామెంట్ రిప్లై ఇవ్వలేదు అంటే దానికి తయారు చేయడానికి చూస్తున్నా అన్నట్టు. మరి ఎందుకంటే అది లైక్ చేసి ఇచ్చేస్తే డిసప్పాయింట్ అయిపోద్ది అందుకే. ఓకేనా? ఇదండి.